తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఎట్టకేలకు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి జూలై నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ప్రతి నెల ఈ పెన్షన్ల పథకం కింద కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటి వరకు కొత్త పెన్షన్లను పంపిణీ చేయలేదని చాలామంది ప్రభుత్వం వైపు దీనంగా మరియు కొంతమంది ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎదురు చూస్తున్న మొదటి విషయం వచ్చేసి మనకి జూలై నెల పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు. తర్వాత రెండో విషయం కొత్త పెన్షన్ డబ్బులు అవి ఇంకా ఎప్పుడు చేస్తారని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇంకా వీటిపైన ఆశ అనేది పెట్టుకొని అయితే ఉండడం అయితే జరిగింది. ఇక ఈ రెండు కొత్త పథకాలు అంటే ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలు కూడా 2500 రూపాయలు ఎప్పటి నుంచి జమ చేస్తారు, 2500 రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలు, ఇటు పెన్షన్ల పథకం కింద పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయనున్నారు అన్నది తెలుసుకుందాము. మనకి మొన్నటిదాకా రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారని చాలా ప్రముఖ మీడియా వార్తలలో అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. ఇక అదేంటి ఏమంత మాత్రం నిజము, రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ డబ్బులు పంపిణీ చేయనున్నారా చేస్తలేదా అన్నది మనం ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్తో సహా అప్డేట్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ కూడా ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మన ఛానల్లో డైలీ అనేది పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ వచ్చిన వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే బెల్ ఐకాన్ యాక్టివేట్లోనైతే పెట్టుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో ఆ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇటు 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయల కొత్త పెన్షన్లు, ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో 2500 రూపాయల నిధులను అనేది పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక అటు ఇటు కొన్ని నెలల తేడాదిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే, మా ప్రభుత్వం ఏర్పడితే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మహిళకు 2500 రూపాయలు కొత్త పెన్షన్ల పథకం, ఈ 2000 రూపాయలు తీసుకుంటున్న వారికి 4000 రూపాయలు, ఇప్పుడు 4000 రూపాయలు తీసుకుంటున్న వారికి 6000 రూపాయల 2000 రూపాయల కొత్త పెన్షన్లు పెంచుతూ కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా మనకి ఈ పెన్షన్లను జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా కొత్త పెన్షన్ల పెంపు లేదు, ఇప్పటివరకు కొత్త పెన్షన్లను పంపిణీ లేదని చాలామంది అయితే దీనంగానైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఇక దీనిపైనే తాజాగా విడుదల చేసినటువంటి అప్డేట్ ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్టోబర్ నెల లేదంటే దసరా కానుకగా, వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ నెల, ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ రెండు కొత్త పథకాల కింద డబ్బులను విడుదల చేస్తామని, రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఒక నెల ముందు నుంచే ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ అయితే పెట్టుకొని ఉన్నట్లయితే మీలాంటి తెలియని వారికి కూడా ఈ అప్డేట్స్ అనేది అందుతాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.